ఖచ్చితంగా మీరు ఈ వెస్టేలో సక్సెస్ అవ్వాలంటే నేను ఎదగగలన్న కాన్ఫిడెన్స్ మీకు ఖచ్చితంగా ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. డెఫినెట్గా చెప్తున్నానండి, ఈ వెస్టేలో మీరు సక్సెస్ అవ్వాలంటే ఖచ్చితంగా మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి. సార్ విక్టోరీ సెల్వి నిసాని వెస్టేలో రాకముందు బుట్ట మీద ఉప్పు చేపలు పెట్టుకుని ఊరూరు తిరిగి వచ్చిన అమ్మాయి ఈరోజు వెస్టేలో జాయిన్ అయిన 8 yearsకి పర్ మంత్ 18,13,000 పర్ మంత్ ఇన్కమ్. ఆవిడే చేసినప్పుడు మనం చేయలేమా సార్? ఆవిడే చేయడం మనం చేయలేమా? ఒక కళ్ళు లేని వ్యక్తి నెలకు 1,50,000 సంపాదిస్తున్నాడు సార్. ఒక చేతులు లేని వ్యక్తి నెలకు 4 లక్షలు సంపాదిస్తున్నాడు సార్. ఒక బార్బర్ నెలకు 1,70,000, మరొక బార్బర్ నెలకు 1,80,000. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది కార్పెంటర్లు, వెల్డర్లు, టాపీ మేస్త్రులు, చిన్న వాళ్ళు ఈ కంపెనీలో జాయిన్ లక్షలాది రూపాయలు ఇన్కమ్ తీసుకుంటున్నారు. సో మేము కూడా మీలాగే స్టేజ్ మీద ఎక్కినప్పుడు ఇది మా వల్ల అవుద్దా అనుకుని వర్క్ స్టార్ట్ చేసాము. ఈరోజు మేము సక్సెస్ అవ్వడం జరిగింది. సో మీరు ఈ వెస్టేలో సక్సెస్ అవడానికి ముందు మిమ్మల్ని మీరు నమ్మండి, 100% సక్సెస్ సాధిస్తారు. దాంట్లో ఎటువంటి సందేహం అయితే లేదు. దానికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తే చూడండి, చాలామంది మీ డౌన్ లైన్స్లో ఏమవుతుందంటే ఇక్కడ ఈ వెస్టేలో కాదండి, జనాల మీద పని ఇప్పుడు కూడా ఏంటంటే మనల్ని పాజిటివ్ వైపు కన్నా నెగిటివ్ వైపు ఎక్కువ లాగిస్తారు. ఎందుకంటే దాని గురించి వాళ్ళకి తెలియనప్పుడు దాని గురించి ఎక్కువగా నెగిటివ్గానే చెప్తూనే ఉంటారు. దానికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒక పొలంలో 2 వ్యక్తులు చిల్డ్రన్స్ గేమ్ ఆడుతున్నారు. గేమ్ ఆడుతూ ఒక బావి ఉంది. ఆ బావిలో అన్న కొడుకులు గేమ్ ఆడుతుంటే అన్న బావిలో పడిపోతాడు. సో ఈ చిన్నపిల్లాడు వెళ్ళి ఏం చేస్తాడంటే అక్కడ అటు ఇటు చూసాడు. అటు ఇటు చూసిన తర్వాత ఎవరో కనపడపోయేసరికి అక్కడ ఉన్న తాడినేసి ఆయనకి ఇవ్వడం జరిగింది. ఆయన ఎలాగోలా ఒక గంటన్నరకు ఎలాగోలా కష్టపడి ఆయన పైకి తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన తర్వాత వీళ్ళిద్దరు కలిసి ఊళ్ళో జరిగిన విషయం మొత్తం చెప్పారు. సార్ ఇలా మా పిల్లలంట బావులు పడిపోయాడంట, వాళ్ళ అన్నని ఈడు లాగాడంటే, ఈడు వయసు ఎంత ఆడు వయసు ఎంత, ఈడు లాగడం ఏంటి అని చెప్పి స్వామీజీ దగ్గరికి వెళ్ళి అడిగితే ఆ స్వామి చెప్పిన మాట ఏంటంటే అఫ్కోర్స్ లాగుండొచ్చు, దానికి తప్పేముంది, ఎలా తాగుతాడు సార్, ఆడేమో పెద్దోడు ఈడేమో చిన్నోడు, ఎలా తాగుతాడు సార్? అరే బాబు, వాడు ఆ టైంలో చిన్నోడు, నేను పెద్దోడినా చిన్నోడినా, బావులో ఉన్నోడు బలవంతుడా తక్కువంతుడా ఇవేమి చూసుకోలేదు. వాడి టార్గెట్ ఓన్లీ వాడి పైకి లాగడమే. అదే ఆ టైంలో కనుక ఎవరైనా సరే నువ్వు లాగలేవురా, నువ్వు పెద్దోడు నువ్వేం లాగుతావు, నువ్వు చేయలేవురా కనుక అని ఉంటే ఆడు పరిగెత్తుకొచ్చి మీ దగ్గరకు వచ్చాడు, ఈ పాటికి ఆ బావులో ఉన్నాడు చచ్చిపోయేవాడు. ఆ రోజు ఆడికి ఎవడు చెప్పేవాడు లేడు కాబట్టి ఈ రోజు వాడు సక్సెస్ అవ్వడం అనేది జరిగింది. సో మీరు కూడా ఫీల్డ్లోకి వెళ్ళినప్పుడు చాలామంది నువ్వు చేయలేవురా నథింగ్, వదిలేయండి, ఏమీ పట్టించుకోవద్దు. నా క్లాస్ సార్ వెస్టేజ్లో ఇంకా నెలకి 1,70,000 తీసుకున్నాను సార్ ఎలా సార్ మీరు జాయిన్ అయ్యి 2.5 yearsకి 5 లక్షలు ఎలా తీసుకున్నారు సార్ అని నన్ను అడిగాడు. సో దానికి ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ర్యాబిట్ నక్క ఆకలి కోసం తిరుగుతూ ఉంది అడవిలో. ఈ లోపు ఒక కుందేలు కనపడింది దానికి. ఇక కనబడగానే ఆకలి మీద తిరిగి నాకు ఆగుద్దా, పరుగు దాని వెనకాల పరిగెట్టడం మొదలుపెట్టింది. ఈ లోపు ఆ కుందేలు కూడా దీనికి ఎక్కడ ఆహారం అయిపోతా అని చెప్పి అది కూడా పరిగెత్తడం జరిగింది. ఇద్దరి మధ్య చాలా దూరం పరిగెత్తిన తర్వాత ఒక పెద్ద చెట్టుకు ఉన్నటువంటి చిన్న త్వరలో ఆ కుందేలు దూరేసింది. ఈ నక్క అక్కడికి వెళ్ళి, అరే కుందేలు, నీతో ఒక మాట చెప్పాలి, నీకన్నా నేను బలశాలిని కదా, నీకన్నా బాగా తెలివైనోడిని కదా, నీకన్నా బాగా పరిగెత్తగలను కదా, నీకన్నా అన్నీ బాగా చేయగలను, మరి నేను ఎందుకు పట్టుకోలేకపోయానంటావు అని ర్యాబిట్ని అడడం జరిగింది. అప్పుడు అది చెప్పిన మాట, అయ్యా నక్కరాజా, నువ్వు చెప్పింది నిజమే, నువ్వేమో నీ ఆకలి కోసం తిరుగుతున్నావు, నేనేమో నా ప్రాణం కోసం తిరుగుతున్నా, మరి ఏది గొప్పయా అన్నాడంట. సో వెస్టేలో చాలామంది ఆకలి కోసం వస్తున్నారు. నేను ఆకలి కోసం రాలా, జీవితం కోసం వెస్టేలోకి వచ్చా. ఈరోజు ప్రాణం అనుకుని వెస్టేలో వర్క్ చేస్తున్నా. మీరు కూడా ఆకలి కోసమో టైం పాస్ కోసం రావద్దండి. వెస్టేజ్ జీవితం అనుకుని పనిచేయండి, 100కి 200% సక్సెస్ సాధిస్తారు. వెస్టేజ్ని జీవితం అనుకుని మీరు పని చేయండి, 100కి 200% సక్సెస్ సాధిస్తారు. చాలామంది కొన్ని రోజులు ఆ పని, కొన్ని రోజులు ఈ పని, కొన్ని రోజులు ఆ పని, కొన్ని రోజులు ఈ పని, 100% సక్సెస్ సాధించలేరు. సో మీరు నాలాగా 2.5 lakhs 5 lakhsకి వెళ్ళాలి అంటే మీరు జీవితం అనుకుని పని చేయండి.